నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. కన్నుల పండుగ కని సమ్మక్క సారలమ్మ జాతర, సింగరేణి ఆర్జీవన్ కార్యాలయంలో వీడుకోలు సత్కారము, సిపిఎం జిల్లా కమిటీ సమావేశము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక నగరంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. గిరిజన తల్లకు భక్తులు మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. ఈ రోజు వరకు సుమారు 7 లక్షల మంది భక్తులు వన దేవతలు దర్శించుకున్నట్టుగా జాతర కమిటీ పేర్కొంది. కాగా ఈరోజు సాయంత్రం జనములో నుంచి వనంలోకి వన దేవతలు వెళ్లనున్నారు. కాగా సమ్మక్క సారలమ్మ జాతరలో ఉంచిన కానుకల హుండీలను రేపు లెక్కిస్తున్నట్టుగా జాతర ఈవో మరియు కమిటీ సభ్యులు తెలిపారు. బాబాయ్ 4 ఒకసారి జరుగు.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతరకు గులాబీ శ్రేణితో కలిసి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ సందర్శించారు. వన దేవతలకు దర్శనం చేసుకున్నారు, పూజలను నిర్వహించారు, నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్కడ సార్లమ్మ కాడి అందరూ ఉన్న కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ తల్లు. గోదావరి నది తీరాన ఈ పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతూ ఉంటుంది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరాలని, వాళ్ళ కష్టాలన్నీ బాధలన్నీ పోవాలని ఈ యొక్క ప్రార్థనలలో దేవుని దగ్గర మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆనవాయితీలో భాగంగా మేము ప్రతి ఏటా కూడా మా ఎత్తు బంగారం చెల్లించడంతో పాటు ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఇక్కడ పూజలు చేయడం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ ఏటా కూడా ఇక్కడ ప్రార్థనలు చేసి దండం పెట్టడం జరిగింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క మహా జాతర ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరగాలని, వారి కోరికలు అన్నీ కూడా నెరవేరాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఆనాడు సమ్మక్క సారలమ్మలు ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో, ప్రాణాలను త్యజించిండ్రో, అదేవిధంగా కేసీఆర్ గారు సైతం ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని, ప్రతి ఒక్కరికి ఇలా అభివృద్ధి ఫలాలను అందించినటువంటి గౌరవనీయులు దశాబ్ది కాలంలో పరిపాలన చేసినారు. వారి పరిపాలన మళ్ళీ కావాలని ఇలా కోరుకుంటున్నటువంటి సందర్భం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం దురహంకార నియంత పాలనకు చరమగీతం పాడేటువంటి విధంగా ఇలా అమ్మవారు
దీవించాలని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, రాబోయేటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఆ అమ్మవారి దీవెనలతో వాళ్ళు గెలవాలని, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి నియంతమైనటువంటి పాలనకు చరమగీతం పాడాలంటే ప్రశ్నించేటువంటి గొంతుకల ద్వారానే అది సాధ్యం. అనేక విధాలుగా నష్టం జరిగినటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఇలా కన్నీరు పెడుతుంది సింగరేణి మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఆదుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆదుకునేటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారందరినీ కూడా గెలిపించాలని వీళ్ళ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా ఆ అమ్మవారి దీవెనలతోని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించని ఓటర్లకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు. గోదావరిఖని శ్రామిక భవన్లో సిపిఎం జిల్లా కమిటీ మీటింగ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రం పని చేయడం లేదని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 32వ డివిజన్ నుండి గిట్ల రమాదేవి, 35వ డివిజన్ నుండి అనుమాల మహేశ్వరి, 36వ డివిజన్ నుండి నంది సునీత, 37వ డివిజన్ నుండి నానుకట్ల క్రాంతిలు సిపిఎం తరఫున పోటీ చేస్తున్నారని, వీరిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయా డివిజన్ ఓటర్లను కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, జిల్లా నాయకులు తుమ్మల రాజారెడ్డి, భిక్షపతి, సారయ్య, శైలజ, లక్ష్మారెడ్డి, నరహరి తదితరులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. బాధాకరమైన విషయం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా మన రాష్ట్రంలో, దేశంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. కారణం ప్రజలు, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం కోసం పనిచేయవలసినటువంటి స్థానిక సంస్థలు రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం పనిచేసేవిగా తయారు చేశారు. ఫలితంగా రాజకీయ ప్రాధాన్యత ముందుకొచ్చింది తప్ప స్థానిక సంస్థల పాత్ర, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక సంస్థల పాత్ర వెనక్కిపోయింది. దీన్ని సరిదిద్దడం కోసమే పశ్చిమ బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో సిపిఎం నాయకత్వంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాలు స్థానిక సంస్థల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న తీరు, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తున్న తీరు, నిర్ణయాలలోనూ అమలులోనూ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్న తీరు గమనించినటువంటి ఆనాటి దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ రెండు రాష్ట్రాల అనుభవాలను తీసుకొని పార్లమెంటులో రాజ్యాంగాన్నే సవరించారు. అంటే అధికార పార్టీ కనుసన్నల్లో స్థానిక సంస్థలు నడవాలనేటువంటి పద్ధతుల్లో వ్యవహారం నడుస్తున్నది. అది 74వ రాజ్యాంగ సవరణగానే జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న వాళ్ళదే రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు స్థానిక సంస్థల్లో పెద్దగా విలువ లేకుండా పోతా ఉంది. అది మారాలని సిపిఎం కోరుకుంటా ఉంది. అందుకని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈ నలుగురు అభ్యర్థులను సొత్తి కొడవలి సుక్క గుర్తు మీద ఓటేసి గెలిపించినట్టయితే ఈ నలుగురు అత్యంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల
ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదా నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్గా వివిధ ఘనులు డిపార్ట్మెంట్లలో 37 సంవత్సరాల నుండి విధులను నిర్వహించి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న తిప్పర్తి నాగేశ్వరాచారిని ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ పూల మాలలతో ఘనంగా ఈరోజు సత్కరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్నలను చారి పొందారని, పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో SO2 GM చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏటీసీ ప్రతినిధి పద్మ, CMOA ప్రతినిధి క్రాంతి కుమార్, సీనియర్ POలు శ్రావణ్ కుమార్, హనుమంతరావు, అధికారులు మోహన్ రావు, సురేష్, పర్సనల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు దేవాచారి, రమేష్, సంతోష్, అనిత, దివ్యారెడ్డి తదితరులు ఉన్నారు. డిసిప్లిన్ అంటేనే కుదురుతుంది. అట్లనే నాకు ఇంకోటి ఏంటంటే లాస్ట్ 10 years లో CMPF నుంచి ఒకటి కూడా కంప్లైంట్ రాకపోవడం అనేది కూడా వారి యొక్క ఫలితానికి నిదర్శనం. చాలా సహజం. CMPF అనేది ఒక కాంప్లికేటెడ్ పేషెంట్ అది, అందులో రాకుండా చేయడం అనేది అది మరొకసారి. ఇకపోతే ఇంకో విషయం చెప్పారు, అప్ టు డేట్ ఉంటారు. శ్రీనివాస్ గారు చెప్పారు, నేను ఏదున్నా కానీ అవసరమైతే నాగేశ్వర గారి దగ్గరికి పోయిపోయాను. ఈ అప్డేట్ అనేది మనందరికీ కూడా అవసరము. అంటే మీరు నెక్స్ట్ 5 to 10 years లో మనం చూడబోతున్నాము. ప్రాబబ్లీ విల్ సీ డ్రైవర్లెస్ కార్స్. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.